హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. కుదిరిన రోగం. ఒక ఊళ్ళో పిసినగొట్టి ధనకుడు ఉండేవాడు. అయితే అతను గొప్ప తిండిపోతు. తాను మట్టుకు తాను పంచభక్షార పరమాన్నాలు తినేవాడు. కానీ ఇతరులకు ఎంగిలి చేయి కూడా విదిల్చేవాడు కాదు. ఆయనకు భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ఆయన వారిని కూడా కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. తిండి యావ జాస్తి గల భద్రయ్య నిత్యము ఏవో చిరుతిళ్ళు పప్పులో ఫలానా తింటూనే ఉండేవాడు. ఆశగా తన వంక చూసే కన్న బిడ్డల్ని అది మందు అని చెప్పేవాడు. భద్రయ్యకు పొరుగున పాపయ్య అనే ఒక పేదవాడున్నాడు. అతడికి కూడా భార్య, 2 పిల్లలు ఉన్నారు. తనకు కలిగినంతలో అతడి భార్య బిడ్డలకు సమంగా అనుభవిస్తూ ఉండేవారు. ఒకరోజు పాపయ్య కొడుకు భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో భద్రయ్య తన ఇంట్లో వరండాలో కూర్చొని బత్తాయి పళ్ళు తింటున్నాడు. భద్రయ్య పిల్లలిద్దరూ ఆశగా తండ్రి వంక చూస్తున్నారు. కానీ ఆయన వాళ్ళ వంక చూడడం లేదు. ఆయన దృష్టి పాపయ్య కొడుకు మీద పడింది. ఎందుకురా ఇలా వచ్చావు అని భద్రయ్య వాడిని అడిగాడు చిరాగ్గా. చంద్రాన్ని, లక్ష్మిని ఆడుకునేందుకు తీసుకువెళ్దామని అని వినయంగా సమాధానం చెప్పాడు పాపయ్య కొడుకు. పొండిరా, పోయి వాళ్ళింట్లో ఆడుకోండి అన్నాడు భద్రయ్య తన పిల్లలతో. చంద్రము, లక్ష్మి పాపయ్య కొడుకు వెంట వెళ్లారు. వాళ్ళు పాప ఇల్లు చేరినాక పాపయ్య కొడుకు భద్రయ్య కొడుకును, అదేమిట్రా మీకు పెట్టకుండా మీ నాన్న బత్తాయి పళ్ళు తినేస్తున్నాడు అని అడిగాడు. ఆయన ఎప్పుడూ అంతే అన్నారు భద్రయ్య పిల్లలిద్దరూ ఏకకంఠంతో. పాపయ్య కొడుకు లేచి, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా అని భద్రయ్య పిల్లలకు చెప్పి వైద్యుడు రంగనాథం ఇంటికి పరిగెత్తుకెళ్ళాడు. పాపయ్య కొడుకు వెళ్ళేసరికి రంగనాథం ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఆయనకు నమస్కారం చేసి, మా పొరుగింటి భద్రయ్య గారు చాలా జబ్బుగా ఉన్నారు. ఆయన డబ్బు కకృతి కొద్దీ వైద్యం చేయించుకోవడం లేదు. మీరైనా ఆయన్ని రక్షించాలి అన్నాడు. నిజంగానే రంగనాథానికి ఎవరి జబ్బు గురించి విన్నా నిద్ర పట్టదు. పాపయ్య కొడుకు చెప్పినది వింటూనే ఆయన లేచి మందుల సంచి తీసుకుని భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. రంగనాథం వెళ్ళేసరికి భద్రయ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. రంగనాథాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడుతూ లేచి, ఏమిటి ఇలా దయచేశారు అని అడిగాడు. రంగనాథం నవ్వి, మీకోసమే, మీ ఆరోగ్యం సరిగా లేదట కదా అన్నాడు. నా ఆరోగ్యానికే పిడుగురాయిలో ఉన్నాను అన్నాడు భద్రయ్య. అలా అనకండి, మీరేమీ కంగారు పడవద్దు, నేను మీకు ఉచితంగా వైద్యం చేస్తాను అన్నాడు రంగనాథం. భద్రయ్య నవ్వి, ఎంత మాట, మీ దగ్గర వైద్యం చేయించుకుని డబ్బులిచ్చే ధైర్యం నాకెక్కడిది, అయినా నేను జబ్బు పడ్డానని మీకెవరు చెప్పారు అని అడిగాడు. మీ పొరుగింటి పాపయ్య కొడుకు చెప్పాడు అన్నాడు రంగనాథం. భద్రయ్యకు చాలా కోపం వచ్చింది. వెంటనే పక్కింటికి వెళ్ళి పాపయ్య కొడుకుని పిలుచుకువచ్చాడు. రంగనాథం పాపయ్య కొడుకు వంక కోపంగా చూసి, ఏంరా ఆయనకు జబ్బు అన్నావు, మనిషి నిక్షేపంలా ఉంటే అని అడిగాడు. పాపయ్య కొడుకు నింపాదిగా, ఆయన పిల్లలకు పెట్టకుండా బత్తాయి పళ్ళు తింటున్నారు. మా నాన్న మాకు పెట్టకుండా ఏ పండు తినడు. కానీ జబ్బు చేసినప్పుడు మాత్రం తను ఒక్కడే తింటాడు. ఎందుకంటే ఎక్కువ కొనుక్కొనేందుకు మాకు డబ్బు లేదుగా అన్నాడు. అయితే పిల్లలకు పెట్టకుండా పళ్ళు తింటున్నానని నాకు జబ్బు చేసిందంటావా? నాకు జబ్బు చేస్తే వైద్యుని నేను పిలుచుకోలేను అని భద్రయ్య కుర్రాన్ని కోపంగా అడిగాడు. మీరు పిసినగొట్టు కదా, డబ్బు ఖర్చయిపోతుందని వైద్యం చేయించుకోవటం లేదేమో అనుకున్నాడు. రంగనాథం గారు ఊరికే వైద్యం చేస్తారని మీకు తెలియదేమోనని ఆయన ఇంటికి పరిగెత్తాడు నానా అని భద్రయ్య కొడుకు చంద్రమన్నాడు. ఆ మాట విని భద్రయ్యకు చాలా కోపం వచ్చింది. ఆయన పాపయ్య కొడుకుతో, ఏంరా నేను పిసునుగొట్టినని నీకు తెలిసింది కదా, అందుకే నేను నా పిల్లలకు పెట్టకుండా పళ్ళు తింటున్నానని గ్రహించలేకపోయావా అన్నాడు. మా నాన్న జబ్బు చేసినప్పుడు పళ్ళు తను ఒక్కడే తింటాడే, అప్పుడు ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకొని, ఎంత పిసునుగొట్టు కూడా కన్నబిడ్డలకి పెట్టకుండా తాను తినడు, కానీ నేను మాత్రం మీకు లేకుండా పళ్ళు తినేస్తున్నాను అంటాడు. అందుకని మీకు జబ్బు చేసి ఉండాలని అనుకున్నాను అన్నాడు పాపయ్య కొడుకు నింపాదిగా. భద్రయ్య మొదట ఉలిక్కిపడ్డాడు. తర్వాత ఆయన తమాయించుకుని పాపయ్య కొడుకు భుజం తడుతూ రంగనాథంతో, రంగనాథం గారు వీడు చెప్పినది నిజం. చాలా కాలంగా నేను జబ్బుతో బాధపడుతున్నాను. అందుకే ఇంతకాలము నేను కట్టుకున్న ఇల్లాల్ని, కన్నబిడ్డల్ని సుఖపెట్టలేకపోయాను. వీడు మిమ్మల్ని తీసుకురాగవడం నాకు మంచిదే అయింది అన్నాడు. ఆ రోజు రాత్రి భద్రయ్య రంగనాథం కుటుంబానికి, పాపయ్య కుటుంబానికి విందు చేశాడు. భద్రయ్య పిల్లలు మొదటిసారిగా మంచి వంటకాలు రుచి చూశారు. ఆ తర్వాత మరెన్నడూ వాళ్ళు చిరుతిళ్ళ కోసం మొహం వాచిపోలేదు. తెలివి వచ్చింది. ఒక ఊళ్ళో వెర్రయ్య అనే మందమతి ఉండేవాడు. వాణ్ణి అందరూ వెర్రి వెధవ అని పిలిచేవాళ్ళు. తెలివి రావటానికి మార్గం ఏదైనా ఉంటే బాగుండునని వాడికి అనిపించింది.
ఒకనాడు వాడొక బేస్తవాణ్ణి, నాకు తెలివి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. రోజుకొక చేప మెదడు పండుకొని తింటే తెలివితేటలు వస్తాయి అని బేస్తవాడు చెప్పాడు. వెర్రయ్య ఆ బేస్తవాడి దగ్గరే రోజుకొక రూపాయి ఇచ్చి చేప తలను కొనుక్కుపోయేవాడు. బేస్తవాడు మిగిలిన చేపను రూపాయికి అమ్మి లాభం చేసుకునేవాడు. ఇలా ఒక నెల గడిచాక వెర్రయ్య బేస్తవాడి వద్దకు వచ్చి, మొత్తం చేప ఖరీదు రూపాయి అయితే ఒక్క తలకే నా వద్ద రూపాయి ఎందుకు తీసుకుంటున్నావు? ఇది అన్యాయం అన్నాడు. బేస్తవాడు నవ్వి, చూసావా, నీకు తెలివొచ్చింది అన్నాడు. వెర్రయ్య తృప్తిపడి ఇంటికి పోయాడు. ఈ కథను రచించిన వారు మల్లెల సీతారామరావు గారు. దొరికిపోయిన దొంగ. సుబలుడు ఒక గ్రామంలో ధనిక కుటుంబానికి చెందినవాడు. వాడు దగ్గరలో ఉన్న పట్టణంలో ఉన్న తన మేనమామ ఇంద్రలాల్ ఇంట ఉంటూ చదువుకుంటున్నాడు. ఇంద్రలాల్ ఇంద్రజాలం తెలిసినవాడు. సుబలుడు 15 ఏళ్లవాడు. సుబలుడు సెలవులకు ఇంటికి వస్తూ ఉండేవాడు. తిరిగి 1-2 రోజుల్లో స్కూల్ తెరుస్తారనగా పట్టణం పోయేవాడు. ఒక వేసవి సెలవులకు తాను తన గ్రామం చేరేసరికి గ్రామంలో అమిత సంచలనంగా ఉంది. మీకందరికీ ఏమైంది? అందరూ ఎందుకింత హడావిడిగా ఉన్నారు అని సుబలుడు తన మిత్రుడైన సుశీలుణ్ణి అడిగారు. నీకింకా తెలీదా? మన ఊరికొక మహాపురుషుడు వచ్చాడు. ఆయన సాక్షాత్తు దేవుడే. ఏది కావాలంటే అది చేయగలడు. నీటి మీద నడుస్తాడు, నిప్పుల్లో నడుస్తాడు అన్నాడు సుశీలుడు ఉద్రేకంతో. ఆ అద్భుతాల్ని నువ్వు చూసావా అని సుబలుడు అడిగాడు. లేదు కానీ అందరూ చెప్తున్నారు. నేను మాత్రం ఒక అద్భుతం కళ్ళారా చూశాను అన్నాడు సుశీలుడు. ఏమిటది అని అడిగాడు సుబలుడు. ఆయన పావుకోడు పలకలను కాళ్లకు తగిలించుకుని నడుస్తాడు. ఆ పావుకోళ్లకు పాదాలు దూర్చే పట్టీ గాని కాలివేళ్లతో పట్టుకునే బుడిపె గాని ఉండదు అన్నాడు సుశీలుడు. సుబలుడికి ఆ మహాపురుషుణ్ణి చూడాలనిపించింది కానీ ప్రయాణ బడలిక మీద ఉండటం చేత అప్పటికే ఆ ప్రయత్నం మాని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి వాడు భోజనం చేస్తూ తన తల్లిని, అమ్మా, మరో ఊరికి ఎవరో మహాపురుషుడు గొప్పవాడు వచ్చాడట, నువ్వు వాడిని చూసావా అని అడిగాడు. వాడి తల్లి చేతులు జోడించి నుదుటి మీద పెట్టుకొని, ఘటానంద స్వామి గురించేనా నువ్వు అడుగుతున్నది? ఆయన గురించి అలా తేలిగ్గా మాట్లాడకు, మహాపురుషుడు అన్నది. ఆయన ఏం గొప్ప పనులు చేశాడు అని సుబలుడు మళ్ళీ అడిగాడు. మిగిలిన వాటి మాట అలా ఉంచు. ఆయన మందు అమృతమేననుకో. స్వామీజీ మంత్రించి తీర్థమిస్తే నకులుడి కొడుకి జ్వరం 3 మోతాదులతో తీసేసినట్టు పోయింది. శంకరుడు కూతురికి భేదులవుతుంటే స్వామీజీ మంత్రతీర్థమిచ్చారు. తెల్లారేసరికల్లా నయమైపోయింది అన్నది తల్లి. ఆయన పావకోళ్ల పలుకులు కాలుకు తగిలించుకుని నడుస్తారట, నువ్వు చూసావా అని సుబలుడు తల్లిని అడిగాడు. ఆ అద్భుతం గ్రామంలో అందరూ చూశారు. కొంతమంది ఆయన నీళ్ల మీద నడవటము, నిప్పుల్లో నడవటము చూశారట. నువ్వు రేపు వెళ్ళి వారికి వందనం చేసి ఆశీర్వాదం పొందు అన్నది సుబలుడు తల్లి. సుబలుడు ఆ రాత్రి ఎలాగో గడిపి మర్నాడు తెల్లవారగానే సుశీలుణ్ణి, విష్ణువుని, నటవర్ణుణ్ణి, ఇతర మిత్రుల్ని కలుసుకొని గ్రామం చిట్ట చివర మర్రి చెట్టు కింద ఉన్న పాడుపడిన ఇంటికేసి వెళ్ళాడు. చెట్టు కింద పెద్ద నెగుడుకు దగ్గరగా జింక చర్మం మీద స్వామీజీ కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ఆయన నల్లగా, బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన జుట్టు జడలు కట్టుకుని ఉన్నది. ఆయన గడ్డం బొడ్డు దాకా వేలాడుతున్నది. ఆయన అనుచరులు 2 గడ్డాల వాళ్ళు ఆయన కోసం గంజాయి చులుము తయారు చేస్తున్నారు. కుర్రవాళ్ళు అక్కడ చేరిన కొద్ది నిమిషాలకి స్వామీజీ గట్టిగా హర హర భం భం శివశంభో శివశంభో అని అరిచి నింపాదిగా కళ్ళు తెరిచి కుర్రవాళ్లను చూసి మందహాసం చేసి వారిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. భయపడుతూ వాళ్లను ఆయనను సమీపించారు. నన్ను చూసి ఎందుకు భయపడతారు? వచ్చి పళ్ళు తీసుకోండి అంటూ స్వామీజీ తన పక్కన ఉన్న పళ్లను చూపాడు. మామూలుగా నుదురు బెదురు లేని వాడైన సుబలుడు ఆ వాతావరణం చూసి బెదిరిపోయి ఒక్కొక్క అడిగే వేస్తూ స్వామీజీని సమీపించాడు. అతను వెనకగా మిగిలిన పిల్లలు కూడా వెళ్లారు. స్వామీజీ వారందరికీ పళ్ళు, మిఠాయి దినుసులు ఇచ్చాడు. మీరు సాయంకాలం మళ్ళీ రండి, మీకు పళ్ళు మిఠాయిలు ఇస్తాను అన్నాడు. కుర్రవాళ్ళు స్వామీజీకి నమస్కారాలు చేసి యువతలికి వచ్చేశారు. సుబలుడు స్వతహాగా అనుమానించే స్వభావం గలవాడు. కానీ అతనికి స్వామీజీ మీద కొంత గురి కుదిరి ఆయన చేసే మహిమలను చూడాలన్న ఆసక్తి కలిగింది.
ఆ సాయంకాలం కుర్రవాళ్ల బృందం స్వామీజీని చూడబోయే సమయానికి అక్కడ పెద్ద గుంపు ఉన్నది. వచ్చిన వారిలో చాలామంది స్వామీజీకి ఫలాలు, మిఠాయిలు, పాలు, బియ్యము, పూలు, ఫలాలు తెచ్చిస్తున్నారు. క్రమంగా సూర్యాస్తమయ్యి స్వామీజీ పూజకు వేళైంది. హరహర శంభో అని అరిచి ఆయన లేచి నిలబడేసరికి ఆయన అనుచరులిద్దరూ దగ్గరికి వచ్చారు. కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ప్రక్షాళనలకు గంగాజలం ఎక్కడా అని ఆయన తన అనుచరులను అడిగాడు. గంగాజలం సిద్ధంగానే ఉన్నది, కాళ్ళు చేతులు కడుక్కోవచ్చు అన్నాడు ఒక అనుచరుడు. స్వామీజీ ఒక పీట మీద కూర్చుని అనుచరుడితో కుండతో నీళ్లు పోస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. 2 అనుచరులు పట్టిలేని 2 పావుకోళ్లు తెచ్చి ఆయన ముందు పెట్టారు. స్వామీజీ వాటి మీద పాదాలు ఆనిచ్చి 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి 4 అడుగులు వేసి తన యథాస్థానానికి నడిచి వెళ్ళాడు. ఘటానంద స్వామికి జై అని జనం అరిచారు. ఇది చూసి సుబలుడికి దిమ్మ తిరిగిపోయింది. అద్భుతం, ఏదో అతీత శక్తి లేకుండా ఇలాంటి పని చేయటం ఎవరి తరం కాదు. స్వామీజీ తన కాళ్లను శుభ్రంగా కడుక్కున్నాడు గనక సందేహానికి అవకాశం లేదు. ఇదేదో యోగశక్తి, సందేహం లేదు అని తన మేనమామ ఇంతకన్నా పెద్ద అద్భుతాలే చేస్తాడు కానీ అదంతా గారడి, మోసం. తన మేనమామ చేసే అద్భుతాలలో చాలా వాటి మర్మం సుబలుడికి తెలుసు. కానీ తన మేనమామ ఇలా కర్ర పలకలు కాళ్లకు తొడుక్కొని నడవగలడా? సుబలుడు ఇంటికి వెళ్ళి తన మేనమామకు ఉత్తరం రాస్తూ స్వామీజీ చేసిందంతా వివరంగా రాశాడు. అలాంటి మహాత్ముడు తమ గ్రామంలో ఉన్నట్టు తన మేనమామకు తెలపటం వాడికి గర్వకారణమైంది. సుబలుడు మేనమామ ఉత్తరాన్ని ఆసక్తితో చదివి ఏదో చీటీ రాసి తన మిత్రుడికొకడికిచ్చి పంపాడు. మర్నాడు ఆదివారం తలవని తలంపుగా ఇంద్రజాలికుడు ఇంద్రలాల్ 3 మిత్రులను వెంట పెట్టుకొని తన మేనల్లుడి ఇంటి వద్ద ప్రత్యక్షమైనాడు. ఆయన వెంట వచ్చిన వాళ్ళు మంచి ఆజానుబాహులు, బలాఢ్యులును. తన రాకకు సుబలుడు ఆశ్చర్యపోయేసరికి, ఇంద్రలాల్, నీ ఉత్తరం చూశాక రావాలనిపించిందిరా అన్నాడు. స్వామీజీ మహిమ తన మేనమామను కూడా ఆకర్షించినందుకు సుబలుడు సంతోషం వెళ్ళబుచ్చాడు. నీ స్వామీజీ ఇంకా అద్భుతాలు చూపించబోతున్నాడు అన్నాడు ఇంద్రలాల్ వెంట వచ్చిన వారిలో ఒకడు. మీకెలా తెలుసు అని సుబలుడు ఆయన్ని అడిగాడు. మాకు తెలిసినది, మేము విన్నది అబద్ధం కాకపోతే ఘటానంద స్వామి త్వరలోనే మరికొన్ని అద్భుతాలు చేయబోతున్నాడు. మునిరామ్, ప్రసాద్లు ఈ స్వామీజీని ఒక కట్ట కనిపెట్టి ఉండటం మంచిది, లేకపోతే ఆయన ముందే పసిగట్టి అదృశ్యం కూడా కాగలడు అన్నాడు మరొకడు. ఆయన చెప్పిన 2 మనుషులు వీధి పిచ్చగాల్లాగా వేషాలు వేసుకొని వెంటనే బయలుదేరి వెళ్లారు. ఉండిపోయిన మనిషి స్వామీజీ ప్రార్థన ఎప్పుడు మొదలు పెడతాడు అని సుబలుడిని అడిగాడు. వేళ కావచ్చింది, ఆయన పావుకోళ్లతో నడవడం చూడదలిస్తే వెంటనే బయలుదేరాలి. కావాలంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాను అన్నాడు సుబలుడు. అందరూ కలిసి బయలుదేరారు. వాళ్ళు మర్రి చెట్టు ప్రాంతాన్ని చేరినాక ఇంద్రలాల్ వెంట వచ్చిన మనిషి జేబులోంచి ఒక చిన్న ఫోటో పైకి తీసి దానికేసి చూసి, ఘటానంద స్వామి కేసి కొంతసేపు చూసి, నేను అనుకున్నది అక్షరాల నిజం ఇంద్రలాల్ అన్నాడు. మారువేషాలు వేసుకున్నవారు అప్పటికే అక్కడికి చేరి జనంలో కలిసి స్వామీజీకి తన అనుచరులకి చెరొక దిక్కుగాను నిలబడి ఉన్నారు. స్వామీజీ కాళ్ళు చేతులు కడుక్కొని పట్టులేని పావుకోళ్లు ధరించి నడవనారంభించాడు. సుబలుడు తన మేనమామను పట్టుకుని, చూడు చూడు మామ, అద్భుతం అద్భుతం అన్నాడు. చూడు సబల్, ఏదో బంకతో అంటినట్టు పావుకోళ్లు కాళ్ళకి అంటుకున్నాయి. అవును, ఇది పాత విద్యే. పావుకోళ్లకు వార్నిష్ బదులు తుమ్మ బంక పూస్తారు. చూడు, ఆ పావుకోళ్లు వార్నిష్ వేసినట్టుగా ఉన్నాయి. మేలు రకం తుమ్మగి జిగురు పూసి ఉండాలి. తడి కాళ్ల బంకకు బాగా ఖర్చుకుంటాయి అన్నాడు ఇంద్రలాల్. సుబలుడికి అంతా అర్థమైంది. అతని మేనమామ ఇంకా అలా చెప్పాడు. ఆ ఘటానంద స్వామి పెద్ద నేరస్తుడు, నా మిత్రుడు పోలీస్ ఇన్స్పెక్టర్, అతను ఏం చేస్తాడో చూద్దాం. అంతలోనే ఈల మోగింది. జనం మధ్య నుంచి బిచ్చగాళ్ళ వేషాల్లో ఉన్న 2 బేడీలు పట్టుకొని స్వామీజీ ముందుకు వచ్చారు. వాళ్లపై అధికారి 2 చేతులతో 2 పిస్తోలు పట్టుకొని స్వామీజీకి గురి చేసి, చేతులెత్తు అని కేక పెట్టాడు. జనం కదిలి దూరంగా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి వింత చూడసాగారు. రంగారా, నీ ఆట కట్టింది అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చి స్వామీజీ గడ్డం పట్టుకొని గుంజాడు. అది అతని చేతుల్లోకి ఊడి వచ్చింది. స్వామీజీ అవతారమే మారిపోయింది. ఇన్స్పెక్టర్ అక్కడ చేరిన వాడితో ఇలా అన్నాడు. మిత్రులారా, మీరప్పుడు మరింత గొప్ప అద్భుతం చూస్తారు. ఈ స్వామీజీ అవతారం మారిపోయింది. ఇతని అసలు సంగతి తెలుసుకోండి.
ఇతను రంగారావు అనే పేరు మోసిన బందిపోటు దొంగ. ఇతను కొద్ది కాలం కిందట తన 2 అనుచరులతో సహా జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. వాళ్ళిక్కడ ఇతని వెంటనే ఉన్నారు. రంగారావు తన గడ్డు సంచిలోంచి చెయ్యి దూర్చబోతుండగా ఇన్స్పెక్టర్ అది గమనించి, రంగారావు, నీ పిస్తోలు తీయటానికి ప్రయత్నించావో నీ తల పేలిపోతుంది. మంచి అబ్బాయిలాగా చేతులు చాచి మురుగులు తొడిగించుకో అంటూ రంగారావు చేతులకు బేడీలు వేశాడు. ఘటానంద స్వామి సరంజామా అంతా తనిఖీ చేయగా చేతి తుపాకీలు, తూటాలు లాంటి నిషిద్ధ వస్తువులు దొరికాయి. జ్వరము, భేదాలు, రక్త విరేచనాలు మొదలైన రోగాలకు ఔషధాలు గల సీసాలు కూడా ఆ సంచిలో దొరికాయి. స్వామీజీ రోగాలు నయం చేసింది వీటితోనన్నమాట. ఈ మందులు నీటిలో కలిపి మంత్రజలమని ఇచ్చాడు. అమ్మతో అంతా చెప్పేయాలి అనుకుంటూ సుబలుడి ఇంటికి పరిగెత్తాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలో మీకు ఏ కథ బాగా నచ్చింది? ఎలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.